సీజన్ అంటే కేవలం మన స్టార్ హీరోల సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ వార్ నడిచేది. కానీ అదంతా గతం. ఇప్పుడు ఇండియన్ సినిమాలకు హాలీవుడ్ సినిమాలు కూడా గట్టి పోటీస్తున్నాయి. ముఖ్యంగా డిసెంబర్లో బాక్స్ ఆఫీస్ దగ్గర నెవర్ బిఫోర్ క్లాష్ ని చూడబోతున్నాం. ఒకే నెలలో ఏకంగా 7 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడంతో ఈసారి పోటీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారనుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న అవెంజర్స్, డూమ్స్డే, డెనీస్ తెరకెక్కిస్తున్న డ్యూన్ పార్ట్ 3 ఒకే రోజున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి. ఈ 2 హాలీవుడ్ మూవీస్ ఒకేసారి థియేటర్లలోకి వస్తూ ఉండడంతో ఇండియాలో ఐమాక్స్ లాంటి ప్రీమియం స్క్రీన్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడే ఛాన్స్ కనిపిస్తోంది. ఆ టైంలో ఇండియన్ ప్రాజెక్ట్స్ కు థియేటర్ల సమస్య తప్పేలా కనిపించడం లేదు. డిసెంబర్ మొదటి వారంలోనే ఇండియన్ బాక్సాఫీస్ వేడెక్కనుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ డిసెంబర్ 3న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. హను రాఘవపొడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలుండడంతో మొదటి వారం ఎక్కువ స్క్రీన్లు ఈ ప్రాజెక్టుకి కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 4న అజయ్ దేవ్గన్ రేంజర్ మూవీ కూడా బరిలోకి దిగుతోంది. అలాగే అక్షయ్ కుమార్, అనీస్ బజ్మీ కాంబినేషన్లో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ కూడా మొదటి వారంలోనే ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. క్రిస్మస్ వీక్లో మరో మెగా క్లాష్ కు రంగం సిద్ధమైంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ కింగ్ డిసెంబర్ 24న రిలీజ్ కానుంది. డిసెంబర్ 25న హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ లీడ్ రోల్లో నటించిన జుమాన్జీ ది ఓపెన్ వరల్డ్ మూవీ రిలీజ్ కానుంది. ఇండియాలో షారుఖ్ లాంటి మెగాస్టార్ సినిమాకు ఒక హాలీవుడ్ ఫ్రాంచైజీ సినిమా నుంచి పోటీ తప్పేలా లేదు. కేవలం 3 వారాల గ్యాప్లోనే 7 భారీ సినిమాలు బరిలో ఉండడం, అందులోనూ బడా హాలీవుడ్ సినిమాలు మన స్టార్ హీరోల సినిమాలతో నేరుగా ఢీకొడుతూ ఉండడంతో థియేటర్ల సమస్య, ముఖ్యంగా ప్రీమియం స్క్రీన్స్ ప్రాబ్లమ్స్కు సంబంధించి డిస్కషన్ ఆల్రెడీ మొదలైంది. రీసెంట్ టైమ్స్లో హాలీవుడ్ సినిమాలు సాధిస్తున్న రికార్డులను దృష్టిలో పెట్టుకుని మన సినిమాల రిలీజ్లు ప్లాన్ చేసుకోవాలంటున్నారు మేకర్స్. తెలుగు ఇండస్ట్రీలో ఎంతసేపు కొత్తమ్మాయిలు రావట్లేదు అంటుంటారు. వచ్చిన వాళ్లను మన దర్శక నిర్మాతలు ఆదరిస్తున్నారా? వాళ్లకు అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తున్నారా? తాజాగా టాలీవుడ్లో మరికొందరు బ్యూటీస్ వచ్చారు. అందరూ కొత్త వాళ్ళు, లేదంటే మహా అయితే 1-2 సినిమాలు చేసినోళ్లే. మరి వాళ్ళందరూ మరో 2 ఏళ్లు ఇండస్ట్రీని ఏలుతారా? ఇంతకీ ఆ బ్యూటీస్ ఎవరు? శ్రీనివాస మంగాపురంతో టాలీవుడ్ కి పరిచయమైన రషా టరానీలో కుర్ర హీరోలకి బెస్ట్ ఆప్షన్ గా మారే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పైగా ఈమెకి గ్లామర్ షోలో ఎలాంటి హద్దులు లేవు. మిరాయి సినిమాతో ఆకట్టుకున్న రితికా నాయక్ కూడా అందాల ఆరబోతలో అబ్జెక్షన్స్ ఏం పెట్టట్లేదు. ప్రస్తుతం వరుణ్ తేజ్తో కొరియన్ కనకరాజు సినిమాలో నటించింది. ఇది హిట్ అయితే రితికా జాతకం మారినట్లే. చెన్నై లవ్ స్టోరీ సినిమాతో అందరి మనసులో గెలుచుకున్న తెలుగమ్మాయి శ్రీగౌరి ప్రియ ప్రస్తుతం వీసా సినిమాలో నటిస్తున్నారు గౌరీ. అలాగే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఇమాన్వి ఇస్మాయిల్ ఏకంగా ప్రభాస్ ఫౌజీ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఈ కొత్త భామలందరూ తమ టాలెంట్ తో టాలీవుడ్ లో జెండా పాతాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదర్శ కుటుంబం సినిమాలో వెంకటేష్ కూతురి పాత్రలో నటిస్తున్న యువీనా పార్థవి కూడా ఫ్యూచర్ లో హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వీళ్లంతా చూడటానికి కొత్త వాళ్లైనా తమదైన స్టైల్లో మాయ చేయడానికి గట్టిగా ప్రిపేర్ అయ్యాకే గ్లామర్ గ్రౌండ్లోకి దిగుతున్నారు. మరి ఈ యంగ్ బ్యూటీస్ అందరూ రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్లుగా చక్రం తిప్పుతారనేది చూడాలి. వెండితెర మీద ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉండటం స్టార్స్ కి ఒక్కోసారి కష్టం అవుతుంది. ముఖ్యంగా ఎదురుగా ఉన్నది రజనీకాంత్ లాంటి లెజెండరీ సూపర్ స్టార్ అయినప్పుడు తమ రూల్స్ బ్రేక్ చేయక తప్పదు. ఇప్పుడు కాలీవుడ్ వర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కూడా అదే పని చేశారు. ఇక చేయకూడదు అని నిర్ణయించుకున్న ఒక పనిని రజనీ కోసం చేశారు. ఏంటా పని అనుకుంటున్నారా? మీరు కూడా చూడండి. ఒకప్పుడు వరుసగా విలన్ రోల్స్, క్యామియో అపియరెన్స్ తో అద్దరగొట్టిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఆ మధ్య ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై విలన్ పాత్రలు, గెస్ట్ రోల్స్ చెయ్యనని తేల్చి చెప్పారు. హీరోగా తన ఇమేజ్ను కాపాడుకోవడం కోసమే విజయ్ ఈ డెసిషన్ తీసుకున్నారు. జవాన్ తర్వాత ఏ సినిమాలోనూ విలన్ రోల్లో నటించలేదు మక్కల్ సెల్వన్. భారీ చిత్రాల్లో ఆఫర్స్ వచ్చినా వాటిని రిజెక్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ కూడా విజయ్ సేతుపతి హీరోగానే సెటిల్ అయ్యారని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు తన రూల్ను తానే బ్రేక్ చేస్తూ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న జైలర్ 2 మూవీలో గెస్ట్ రోల్ చేశారు ఈ కాలీవుడ్ స్టార్. విజయ్ సేతుపతి తన కండిషన్ను బ్రేక్ చేయడానికి రీజన్ సూపర్ స్టార్ రజనీకాంత్. తలైవా మీద గౌరవంతోనే ఆయన అడిగిన వెంటనే మరో ఆలోచన లేకుండా ఈ క్యామియోకి ఎస్ చెప్పారు విజయ్ సేతుపతి. జైలర్ మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ అయింది.
ఆ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న మూవీలో అది కూడా సూపర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంతో కండిషన్స్ పక్కన పెట్టి గెస్ట్ రోల్ చేశానని క్లారిటీ ఇచ్చారు విజయ్ సేతుపతి. అంతేకాదు, ఈ ఎక్సెప్షన్ కేవలం రజనీకి మాత్రమే అని, మరే సినిమాలోనూ గెస్ట్ రోల్ చేయనని మరోసారి క్లారిటీ ఇచ్చారు. డైరెక్టర్ గా తన సినిమాలో రక్తం ఏరులై పారించే లోకేష్ కనకరాజ్ ఇప్పుడు డీసీ సినిమాతో హీరోగా చేంజ్ అయ్యారు. సో పోలీసులపై తిరగబడే ఇద్దరు వ్యక్తుల కథగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నుంచి మరో ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ అంతా ఒకెత్తైతే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మరో లెవెల్. దీనికోసం సపరేట్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు ఈయన. అదేంటో మీరు కూడా చూడండి. లోకేష్ కనగరాజ్ హీరోగా అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కిస్తున్న డీసీ ట్రైలర్ ఆద్యాంతం యాక్షన్ అండ్ వైలెన్స్ తో నిండిపోయింది. వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పోలీసుల మీదకు ఎదురు వెళ్లే ఇద్దరు వ్యక్తుల పోరాటాన్ని చాలా పవర్ఫుల్ గా చూపించారు అరుణ్. దర్శకుడిగా తన మార్క్ చూపించిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు నటుడిగా తనలోని ఇంటెన్సిటీ చూపిస్తున్నారు. డీసీ సినిమా ట్రైలర్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం అనిరుద్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. మొదటి నుంచి ఈ చిత్రంపై అంచనాలు పెంచింది కూడా అనిరుద్దే. ట్రైలర్లో క్లాసికల్ టచ్ తో అదరగొట్టిన అనిరుద్ తాజాగా విడుదలైన సెకండ్ ట్రైలర్లోనూ తనదైన బీజియంతో గూస్ బంప్స్ తెప్పించారు. యాక్షన్ సినిమాను క్లాసికల్ మ్యూజిక్ తో మిక్స్ చేశారు. ట్రైలర్తోనే అంచనాలు భారీగా పెంచేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 7వ తేదీన విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ యాక్షన్, అరుణ్ మాతేశ్వరన్ టేకింగ్ ఒకెత్తైతే అనిరుద్ మ్యూజిక్ మరో ఎత్తు ఈ సినిమాకి. ఈ మధ్యే కెప్టెన్ మిల్లర్డ్ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న అరుణ్ మాతేశ్వరన్ ఈసారి ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి. చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.